Kanchipuram Varamahalakshmi Silks, the Grand Banarasi Mela. First time ever in Hyderabad starting from November 1st. శివ షూటింగ్ జరుగుతున్నంతసేపు నాగార్జున గారి మైండ్ సెట్ ఎలా ఉండేది? అంటే మీరు ఏం చెప్పేవారు? నాగార్జున గారి మైండ్ సెట్ అప్పుడు మాలో కలిసిపోయాడు అంతే. హీరోలాగా ఉండేవాడు కాదు ఆయన. అంటే జనరల్గా ఎందుకంటే ఆయన అందరూ ఇప్పుడు మిగతా హీరోలాగా వచ్చి హీరోలా నడిచి మేము కూర్చుంటే రాకూడదు అలా ఉండేది కాదు. ఇప్పటికీ అలాగే ఉంటాడు ఆయన తెలిసి. మనలో ఒకటిగానే ఉంటాడు. అంటే ఈ మూవీ ఇలా వస్తుంది చంద్ర, నాకు కొంచెం నమ్మకం వస్తుంది, అవన్నీ మాకు ఉండే కాదండి. నమ్మకం వస్తుంది, నమ్మకం లేదు. సినిమా తీసేటప్పుడు మేము మా సినిమాలు తీసుకుంటాం, వెళ్ళిపోతాం. అయితే మన మద్రాసు ఆఫీస్ ఉండేది, అన్నపూర్ణ స్టూడియో ఆఫీసులో. బుర్రా కేవ్లో చేసాం ఒక సాంగ్. అవును. ఆ సాంగ్ వేసి చూపించేటప్పుడు సురేంద్ర గారు, వెంకట గారు, నేను, ఉత్తేజు, వంశీ వీళ్ళందరూ సాంగ్ వేస్తున్నారా అన్నారు. మేము చూస్తే సాంగ్ చూస్తే నాకు మతిపోయింది. బయటకు వచ్చి పాడుకుంటా సినిమా ఆడదు సార్ అన్న సురేంద్ర గారితో. రా ఊపుతున్నా అన్నారు. ఏం సార్ బాగుంది సార్ అంటే అప్పటి వరకు చూసినవన్నీ గాలిలో ఎగిరేయి, గాలిలో పోయేది. మేము మనం అరకెళ్ళి ఒరిజినల్ బుర్రాకేవి అసలు దిగటానికి ఎక్కడానికి మెట్లు అనేది లేవు అసలు. అప్పుడు కొండల్లో దిగి లైట్లు వేసుకొని వెళ్ళి నానా నరకం అది. ఇప్పుడంటే లైట్లు ఈజీ ఉండేది, కానీ అప్పుడు అసలు అరకు వెళ్ళాలనుకుంటే అసలు ఏమి ఉండేవి. ఆ సాంగ్ చూసిన తర్వాత ఫస్ట్ టైం అన్నారు సినిమా భలే ఉంటుంది సార్. సాంగ్ అదిరిపోయింది అన్నమాట సాంగ్. అంటే రిలీజ్ అయిన తర్వాత సినిమా అంత పెద్ద హిట్ అయిన తర్వాత నాగార్జున గారి ఫీలింగ్ ఏంటి? నాగార్జున గారికి సినిమా రిలీజ్కి ఇక్కడ లేవు, మేము ఏదో షూటింగ్లో ఉన్నామండి. అదే సినిమా బాగుందంటారా, చాలా బాగుందంట అంటే రిలీజ్కి నేను లేను, ఆయనతో పాటు ఏదో షూటింగ్కి వెళ్ళాం. శివనాగేశ్వరరావు ఆ సినిమాకి కో డైరెక్టర్, బయట బాగుందంట, ఫోన్లు వస్తున్నారా సినిమా బాగుందంట. అక్కడ 4 రోజుల తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సినిమా మాకు అప్పటికే లేచిపోయి పెద్ద హిట్ అయిపోయింది. మేము అవుట్డోర్లో ఉండటం వల్ల మాకు తెలియలే. సినిమా బాగుందంటే బాగుంది అంతవరకే. బాగుందంటారా, ఆయన ఫోన్లు వస్తూ ఉన్నాయి, బాగుంది, కంగ్రాట్స్, అది ఇది కంగ్రాట్స్ ఇట్లా చెప్పుకుంటూ వస్తున్నారు. సినిమా బాగుంది, హ్యాపీ, సినిమా మామూలు సినిమా బాగుందంట. కానీ అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఎర్రగడ్డలో ఒక థియేటర్ ఉందండి, ఇప్పుడు కూడా ఉంది, సత్యం గోకుల్ థియేటర్కి వెళ్ళి చూసా. ఓకే. అమ్మ సైకిళ్ళు, రోడ్ల మీద సైకిల్, అన్ని సైకిళ్ళే, రోడ్ల మీద సైకిల్, రోడ్డు దాకా వచ్చేసిన సైకిల్ పార్కింగ్ నుంచి టికెట్లు, జనం, కేకలు, అరుపులు అట్లా చూస్తే అసలు నాకు ఇది నేనేం చేసిన సినిమానేనా, అసలు ఈ సినిమానా ఏంట్రా ఇది, సౌండ్ ఎఫెక్ట్. అంతకుముందు ఏదో వచ్చి ఇవన్నీ లేవు. దడ 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 అంటుంటే గుండె దడ్ 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 అంటే మేము పని చేసాం ఈ సినిమా కానీ మర్చిపోయాను నేను. మీరు ఒక ఆడియన్ అయిపోయా. అసలు ఆ పాటలు ఏంటి, ఆ జీన్స్ అసలు అప్పట్లో అమ్మ ఆడవాళ్ళు ఏదో లంగాలు ఇవన్నీ ఉండేవి కదా, ఇలా జీన్స్ అమ్మ డ్యాన్సర్స్ ఎంత బాగుంటారా అన్నీ కదా, ఏముంది అనుకోండి మీరు అమ్మ డ్యాన్స్. అసలు ఒక విచిత్రం అండి ఆ సినిమా. పార్ట్ షార్ట్ చెప్పాలంటే ఆ మెమరీ అదొక అద్భుతమైన మెమరీ ఆ సినిమా. మేము పని చేసిన వాళ్ళం కానీ కష్టపడిన వాళ్ళం, కష్టం అని తెలిసేది కాదు. అవును. అసలు ఎప్పుడు తెల్లారుద్దా, ఎప్పుడు షూటింగ్కి వెళ్దాం. సినిమా గుమ్మడికాయ కొట్టేసిన తర్వాత మాకు పిచ్చెక్కింది కొన్నాళ్ళు. ఏంటి మళ్ళీ మామూలు అయిపోయినాయి. తర్వాత మళ్ళీ క్షణక్షణం, మళ్ళీ దీన్నే హిందీ చేసాం, ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ క్షణక్షణం. సో ఇప్పుడు ఏమైపోయింది, మాదంతా రాము గ్రూప్ అయిపోయింది. ఎన్నేళ్ళు ట్రావెల్ అయ్యారు మీరు రామ్ గోపాల్ గారితో? రాము గారితో ఒక రంగీలా 2 ఏళ్ళు, ఒక 5-6 సంవత్సరాలు ట్రావెల్ అయ్యాయి. ఆ తర్వాత ఇక నాగార్జున గారి పర్సనల్ అయిపోయా, నిన్నే పెళ్ళాడు. రంగీల సమయానికి ఆ సినిమాతో బాలీవుడ్ మొత్తం ఒక బిత్రపోయిన క్షణం అది. అవును. ఎవరీడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఏంది సినిమా తీయడం అని మమ్మల్ని అడిగేవాళ్ళు. అరే కాశారే క్యా చదువుతా క్యా. నాకు జాకీ షరఫ్ చెప్తా ఉండేవాడు, కంపెనీ చీఫ్. अरे क्या है रे, तनहा 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 कितना दिन निकालता रे, क्या रे किधर से लेके आए रे
పద్దాక మేము ఏం చేసి ఏది పెట్టినా ఏదన్నా తనహా ఈ సాంగ్ వేసేవాళ్ళం, ఈ షూట్ చేస్తూ ఉండేవాళ్ళం. అమీర్ ఖాన్ గెటప్ వేసింది కూడా నేనే దానికి. ఆ గడ్డం ఉండేది, తన గడ్డం పెట్టి స్కార్ వేసి ఒక రామోయే విచిత్రం. అంటే ఇప్పుడు మేము చాలా చిన్న వయసు సార్. ఇప్పుడు మన సినిమాలు బాలీవుడ్ లేకుంటే బయట దేశాలు ఇట్లా ఆడుతున్నప్పుడు మన డైరెక్టర్ల గురించి గొప్పగా చెప్తుంటే మాకు చాలా గర్వంగా ఫీల్ అవుతుంటాం. బట్ నేను అది స్టార్ట్ చేసింది ఆయన, మీరు దానికి ప్రత్యక్షంగా పనిచేశాను కాబట్టి ఎంత గర్వంగా ఉండేదంటే షూటింగ్ చేస్తున్నప్పుడు డైరెక్టర్ కొనే వై అన్నాడు రామ్ గోపాల్ వర్మ అంటే అంత ప్రౌడ్గా చెప్పాను. నేను చెప్పేవాడిని రామ్ గోపాల్ వర్మ, ఓ వర్మ శివాని కాలేనా, శివాని కాల, అరే కిక్కు అంటే ఆ పేరు చెప్పుకోవడానికి కూడా మాకు అంత గర్వంగా ఉండేది. రామ్ గోపాల్ రామ్ గోపాల్ వర్మ అనేది బేస్ వాయిస్ అని చెప్పేవాడిని అక్కడ వాళ్ళతో. దగ్గర ఒక సంవత్సరాలు ఉన్నాం బాంబేలో రంగీలా టైంలో. ఆ పేరులో ఒక మెసేజ్ ఉంది. ఇంకోటి ఏంటంటే కనికట్టు, ఎవరిని ఏమనేవాడు కాదు, చెయ్యాలనిపించేది మాకు. మరి మమ్మల్ని తిట్టేవాడు కాదు, చేయమనేవాడు కాదు, ఏమనేవాడు. రాము దగ్గర పక్కన నుంచుంటే ఒక వైబ్రేషన్, ఆ షాట్ ఎలా అంటే ఏం పెడుతున్నాను అదంటే ఏదో మొత్తానికి కాదు. మరి సినిమా ఆయన ముఖం, సినిమా రాము ముఖం. ఆ శివ రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమాకి పనిచేసిన అసిస్టెంట్ డైరెక్టర్లు అందరూ బయటికి వెళ్ళి కార్లలో లేపేవాళ్ళు అంటే టెక్నీషియన్స్ కూడా అందరూ ఎవరంటే నేను, ఉత్తేజు, వంశీ, తేజ, తర్వాత ఒక జాన్ బాబు అని ఒకడు ఉండేవాడు. ఓకే, జాన్ బాబు పాపం ఉన్నాడో లేడో తెలియదు కానీ జాన్ బాబు అని సెట్ అసిస్టెంట్. 5 రాము. మేము ఎక్కడన్నా షూటింగ్ జరుగుతున్నప్పుడు రాము గారు ఎవరన్నా వెళ్తుంటే ఆయన వెనక మేము కూడా ఇలా కాలంలో వేసుకుని వెళ్తూ ఉండేవాళ్ళం. మీ అమ్మాయి ఇదేం రా శివ బ్యాచ్ అసలు మాకు అది ఒక వింత. శివ బ్యాచ్, శివాని అమ్మాయి ఒక్కొక్కడు ఇలా ఎత్తుకొని ఒక సినిమా అయిందో లేదు ఇట్లా కూడా అన్నోళ్ళు ఉన్నారు. ఒక సినిమా అయిపోయింది, సినిమాకే ఎంత ఇదా అని. అంటే సహజంగా అనుకుంటారు కదా. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన వెనక వెళ్తూ ఉండేవాళ్ళం. అంటే ఎందుకు వస్తున్నారు మీరు అనేవాడు కాదు, ఎలా పోతూ ఉండేవాళ్ళం అంతే. అప్పుడు షూటింగ్ తక్కువగా నాలా అండ్ శివ బ్యాచ్ అనేవాళ్ళు మమ్మల్ని. శివ బ్యాచ్, జేడీ కానీ నేను కానీ అసలు అది చెప్తే ఇప్పుడు కూడా ఆనందం చూడ ఎలా వస్తుందంటే కళ్ళ ఉండి అది ఇది ఒక మీ మొహం వెలిగిపోతుంది. అది అసలు అది వేరు. క్రికెట్ మధ్య బ్రేక్ టైంలో క్రికెట్ ఆడేవాళ్ళం, చక్కటి ఫుడ్డు, జనాల్ని కానీ అది కానీ అసలు అది లేదండి. అలాంటిది ఇప్పుడు కష్టం. శివ తర్వాత జేడీ చక్రవర్తి స్థాయి చాలా పీక్స్కి వెళ్ళిపోయింది. అయితే జేడీ చక్రవర్తితో మీకు మాత్రం చాలా పర్సనల్గా కొన్ని అనుభవాలు ఉన్నాయి, ఇప్పుడు దాకా ఎవరికి చెప్పలేదని తెలిసింది. చెప్పంది ఏంటంటే జేడీ తర్వాత నేటి సిద్ధార్థ కదా, నేటి సిద్ధార్థ చేస్తున్నాడు. మేమంతా ఒకే హోటల్లో ఉన్నాం చెన్నైలో. నేను ఏదో షూటింగ్కి వెళ్ళాను, వాడు నేటి సిద్ధార్థ దేనికి వచ్చాడు, అందరం ప్యాక్ ఆడుతున్నాం. ఓకే, ఎవరెవరు? మా బ్యాచ్ ఏదో, నా దగ్గర డబ్బులు లేవు. సరే ఎవరున్నాడు పక్కనంటే జేడీ ఉన్నాడు. వెళ్ళా, అరే ఇద్దరా జేడీ ఒక 500 కావాలి. 500 అంటే చాలా ఎక్కువ కదా. ఎక్కువ. నేను ఇవ్వనురా అన్నాడు. రే ఫస్ట్ మేకప్ వేసిందా నేను రా, నీకు చెప్పిందా నేను రా, నువ్వు బాగుంటావు అని చెప్పింది నేను రా, 500 ఇవ్వటానికి ఏమైందిరా, ఏదో ఇవ్వరా. ఆడు ఎంత పిసినసాడు అంటే ఇప్పటికీ పిసినసాడు. ఆడు జేడీ డబ్బులు తీయడు, అవసరం అనుకుంటే తీస్తాడు, లేదు తీయడు. నేను ఏమన్నా రా చెప్తే మటుకు ఇవ్వాలా, ఏదరా ఇవ్వరా, మళ్ళీ నేను బొట్టు పెడితే అందరు పైకి వచ్చినా లేరా, నువ్వు అని చెప్పి మొత్తానికి 500 తీసుకున్నాను. ఇప్పుడు వరకు ఆడ 500 ఇవ్వలేదు. నాకు అప్పుడప్పుడు చూసినప్పుడల్లా గుర్తొస్తుంది, జేడీ గారికి 500 ఇవ్వాలి. మనం అడుగుతుంటాడా, మర్చిపోయాడు, ఇప్పుడు చూస్తే అడుగుతాడేమాడే. అది నా పర్సనల్. అంటే చెప్పలేం కానీ ఆ సిచ్యువేషన్ ఏంటంటే 500 గురించి వాడిని బతిమాలటం, ఆయన బ్లాక్మెయిల్ చేయటం, నేను మేకప్ చేశాను, బొట్టు పెట్టాను, నువ్వు కానీ నాకు ఇవ్వలేదు అనుకో మళ్ళీ బొట్టు చెడిపేస్తాను అంటే అట్లా బ్లాక్. ఇప్పుడు ఇవన్నీ మెమరీస్ ఇవన్నీ అంతే తప్ప అట్లా కొద్దిగా ఏడిపించేవాడిని అందరినీ. ఉత్తేజన ఏడిపించేవాడిని, వంశీ వాడిని అయితే మాకు అప్పుడు ఏంటంటే ఒక లిస్ట్ ఉండేది. మార్నింగు
ఏమేం కావాలి ఏంటి అనేది అసిస్టెంట్ డైరెక్టర్ లిస్ట్ ఇవ్వాలి. ఒకరోజు సడన్గా బ్లడ్ కావాలి, బ్లడ్ రాయలే వంశీ, గొడవ, నేను తేలేదు, తేవాలి కదా, నువ్వు రాయలేదు నేను తేలేదు, అంటే ఇట్లాంటి మెమరీస్. సార్ శివ తరువాత నాగార్జున గారితో ఇంకా మీ ట్రావెలింగ్ అక్కడి నుంచి? నా ట్రావెలింగ్ అక్కడి నుంచి కాదు, అంటే నిన్నే పెళ్ళాడతా నుంచి ఇంకా ఫుల్ ప్రాజెక్ట్ కదా. సో ఈ ప్రయాణంలో ఎక్కడ మీ ఇద్దరు బాగా బాండింగ్ ఏర్పడింది మీ ఇద్దరికి? ఏ ఇన్సిడెంట్ కానీ, ఏ మూవీ అప్పుడు కానీ, ఇక నాగార్జున అంటే చంద్ర, చంద్ర అంటే నాగార్జున అనే ఒక పేరు పడిపోయిన ఆ మూమెంట్ ఏంటి? అంటే అన్నమయ్య చేసేటప్పుడు నిన్నే పెళ్ళాడితో పర్సనల్గా చేశాను. తర్వాత కేటీ కుంజమోహన్ గారి సినిమాకి పర్సనల్గా రమ్మన్నాడు. రక్షకుడికి వెళ్ళాను, కానీ ఆయనతో చెప్పేశాను నేను, సార్ నేను పర్సనల్గా చేయలేనండి, నాకు ఎందుకంటే పర్సనల్ మేకప్ వేసి ఒక దగ్గర కూర్చుంటాం కాదు, నాకు ఎటంటే అటు తిరగటం చేయటం, అంటే మనకు సంబంధం లేని వాటిల్లో కూడా దూరిపోవటం, ఆటితో తిట్లు తింటాం, నేను తిట్టడం, ఇది ఒక ఇదిగా ఉండేది నాకు. సంబంధం లేదు అనుకుంటే ఎవరైనా అల్పడి తక్కువ చేయటం, డైరెక్షన్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళి సజెషన్ షాట్ తీరేదనే డైరెక్టర్ ఉంది, అది చూసేవాడు, ఇలాంటివి చేస్తూ ఉండేవాడు కదా, నాకు కట్టేసినట్టు అయిపోయింది నాగార్జున గారు పర్సనల్గా. అప్పుడు ఆయన అది కాదురా అన్నమయ్య సినిమా వచ్చేసి అన్నాడు. అక్కడి నుంచి అన్నమయ్య సినిమాకి ఫుల్ ప్రొజెక్ట్ చేశారు. ఫుల్గా చేయటం వల్ల ఏమైపోయిందంటే ఇంకా ఒకరికొకరు బాండింగ్ పెరిగిపోయింది. ఆయన క్యారెక్టర్ కానీ, నన్ను పిలవటం కానీ, చేయటం కానీ. శివ తర్వాత ఆయన రేంజ్ ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కానీ 500-600 మంది పబ్లిక్ వచ్చేసేవాడు, అంతే కదా. బాగా క్రేజ్ పెరిగిపోయినప్పుడు అక్కడి నుంచి వాళ్ళని తప్పించటం, అట్లా ఒక నాకు ఏదో తెలియని ఒక ఒక మనిషి అయిపోయాడు నాలోనే. అబద్ధం ఆడేవాడిని కాదు, తలెత్తి మాట్లాడేవాడిని, ఏమనుకునేవాడు కాదు, నవ్వుతూ ఉండేవాడు. ఇవన్నీ నాకు బాగా నచ్చినాయి. అంటే మనం పని చేయగలం ఈయన దగ్గర. అక్కడి నుంచి అన్నమయ్య దగ్గర నుంచి బాండింగ్ పెరిగిపోయింది. ఆయనకి ఎక్కడికి వెళ్ళినా నన్ను తీసుకెళ్ళటం, ఎక్కడికి వెళ్ళినా తీసుకెళ్ళేవాడు, చంద్ర అంటాం షూటింగ్. సో ఆ బాండింగ్ అంటే అది దాన్ని ఎట్లా చెప్పాలో తెలియదు. అన్న అనాలా, తమ్ముడు అనాలా, లేకపోతే నాకు కావాల్సిన మనిషి అనాలా. నన్ను అలాగే చూసేవాడు ఆయన, నేను అలాగే చూసుకున్నాను. ఇప్పటికి కూడా ఏంటంటే పోదు, ఇప్పటికి కూడా అది అలా అయిపోయింది. అందుకనే నేను మానేసినప్పుడు వేరే వాళ్ళ మీద మటుకు మళ్ళీ మేకప్ వేయలేదు. వేరే వాళ్ళకి వెళ్ళేది ఇప్పుడు దాకా మీరు? ఆయన దగ్గర నుంచి దేనికి మన సాయిబాబా సినిమా చేసిన తర్వాత చెప్పా, సార్ ఇంకా నేను రిటర్న్ తీసుకుంటాను సార్, ఆలోచించుకోవాలి చాలు అంతే. చాలామంది ఆర్టిస్టులు పిలిచారు, నేను మేకప్ వేసేది ఆయన దగ్గర నుంచి మానేయడం ఎందుకు, అంతే కదా, ఇట్స్ ఫ్యాక్ట్ కదా. ఆయన దగ్గర నుంచి మానేసి మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరికి మేకప్ చేయాల్సిన అవసరం నాకేం. ఒకటి మట్టికి గ్యారంటీ చెప్తాను, ఇండస్ట్రీలో అలాంటి హీరో దొరకటం మేకప్ మ్యాన్కి చాలా అదృష్టం ఉండాలి. మేకప్ మ్యాన్కి, వేరే వాళ్ళు కాదు. నాలాంటి తింగిరోని, మామూలు తింగిరోని కాదు నేను. ఎవరినంటే వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిట్టడం, గొడవలు కూడా పెట్టుకునేవాడు, పెద్ద గొడవలు పెట్టుకున్నాం. అయినా నన్ను ఆయన భరించడం అనేది ఇంకా గ్రేట్. అసలు నన్ను ఎప్పుడో తీసి బయటికి పంపాలండి. నా దేనికి ఫేస్ అంచి అంటే రారా ఆటో గొడవ. అయితే ఒక్కడ కూడా ఆ చుట్టుపక్కల నాగార్జున గారు వస్తుంటే జనం షూటింగ్కి వస్తున్నాడు, ఒక్కడిని కూడా దగ్గర రానిచ్చేవాడు కదా. అట్లా చూస్తే వెళ్ళిపోయేవాడు. కటౌట్ అలాగే ఉండేది, కటౌట్ అట్లా మండిగా ఉండేవాడిని జ్ఞానం చేయటం. అది సార్ శివ విషయానికి వస్తే ఇంకో వ్యక్తి గురించి మాట్లాడుకోవాలి, ఎస్ గోపాల్ రెడ్డి గారు. అప్పటికి ఎస్ గోపాల్ రెడ్డి గారి మీద ఒక పేరుండేది. సినిమా స్టార్టింగ్కి వస్తే ఎండింగ్కి ఉండేవారు కాదు. అంటే ఆయన చాలా బిజీ, ఏ రోజు ఏ సెట్లో ఉంటారో తెలియదు. ఆయన్ని చాలామంది వద్దు అన్న ఆర్జీవి ఆయనే కావాలని పట్టుబట్టి పెట్టుకున్నారు, నిజమేనా? మంచి కెమెరా. ఇప్పుడు ఆయన బాగా బిజీ. ఫస్ట్ షెడ్యూల్ వరకు చేసుకొని సెకండ్ షెడ్యూల్ వచ్చేటప్పటికి ఆయన దగ్గర పని చేసేవాళ్ళని ఎవరిని పెట్టి వెళ్ళిపోవటం ఇవన్నీ చేస్తూ ఉండేది. గోపాల్ రెడ్డి గారు ఫస్ట్, అరే ఈ సినిమా
ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ సినిమా ఎలా తీయాలో అర్థం కావట్లేదురా అన్నాడు గోపాల్ రెడ్డి గారు నాతో. ఆయన ఈ క్రెయిన్ ఏంటో, ఈ ఏంటో, ఈ తిప్పటాలు ఏంటో, ఈ ఏంటో నాకేం అర్థం కావట్లేదురా అన్నాడు ఆయన. ఫస్ట్ అదేంటంటే అట్లా అంటున్నారు ఏంటంటే, ఏమరా ఇది ట్రాలీ అంటాడు కాసేపు, ట్రాక్ అంటాడు కాసేపు, ఒకసారి టైట్ క్లోజ్ అంటాడు. అంటే వాళ్ళంతా పాత పద్ధతిగా ఏంటి, వచ్చావా ట్రాలీ చేసావా, వెళ్ళిపోయావా, ఒక దగ్గర ఆగావా, అటు సజెషన్ తీసుకున్నావా, ఈ సజెషన్ తీసుకున్నావా, డైలాగ్ చెప్పావా, 2 క్లోజులు తీసుకున్నావా, సీన్ అయిపోయింది. ఇది అట్లా కాదు కదా నాకు గోపాల్, ఆ 2 కళ్ళు కనపడాలి గోపాల్ నాకు. అలాగే రాము పట్టరండ్రా అంటే ప్రతిదీ డీటెయిల్డ్. ఆయన మనసులో ఏమనుకుంటాడు ప్రతి డీటెయిల్డ్గా చేసేవాడు. ఫస్ట్ గోపాల్ నమ్మకం లేదు గోపాల్ రెడ్డికి. ఈ యాంగిల్స్ ఏంటి, ఇది అంటాడు, కింద పడుకుంటాడు, చెరుకు రసం బండి దగ్గరికి వెళ్తాడు, చెరుకు రసం బండిలో నుంచి రమ్మంటాడు, కింద కాళ్ళు పరిగెత్తడం ఏంటి, బూట్లు ఏంటి, అప్పుడు చేయలేదు కదా నన్ను ఎవరో. అవును, గ్రౌండ్లో కెమెరా పెట్టుకుంటే వాళ్ళందరూ పాస్ అవ్వటం, టర్న్ చేస్తే షాడో అట్లా వెళ్తాం. ఇంట్రెస్టింగ్, ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుంది. కాళ్ళన్నీ డబ్బ వచ్చిన తర్వాత అట్లా చూస్తే ఒక గోడ మీద టప షాడోస్ పరిగెత్తాం. అవును, సిగరెట్ తాగుతుంటే ఆ పేక్కి క్లోజ్ అదే అట్లా. తర్వాత ఏం చేశాడంటే అట్లా ఆ సినిమా మొత్తం ఫుల్ సినిమా పనిచేశాడు ఆయన. తర్వాత ఆయనకే తెలియకోకుండా. సినిమా అంతా అయిపోయినాక ఆయన ఫీలింగ్ ఏంటి సార్? ఫీలింగ్ ఏముంది అన్నాడు అంతేలా. అంటే ఎడిటింగ్ అయ్యేదాకా తెలియదు సినిమా. సినిమా అయిపోయిన తర్వాత మామూలు అయిపోయింది, వెళ్ళిపోతాం, అంత అయిపోయింది. ఎడిట్ చేసిన తర్వాత అసలు దాని వాల్యూ కథ. ఎడిట్ చేసిన తర్వాత కూడా కొంతమంది తెలిసిన వాళ్ళు మాతో అంటాం ఏంటంటే, అంతా ముక్కలుగా ఉందిరా బాబు అని. షార్ట్స్ ఎక్కువ ఉంటాయి. ముక్కలు అంటే సరే ఏం మొక్కలు. ఆ తర్వాత ఆర్ఆర్ పడింది. ఇళయరాజా గారు ఎప్పుడైతే ఆర్ఆర్ పడిందో కొద్ది ప్రాణం వచ్చింది. ఆ పరిగెత్తినప్పుడు షార్ట్స్ ప్రతిదానికి ఒక వాడి చేతిలో గన్ తీసుకుంటే గన్నుకు ఒక సౌండ్, చైన్కి ఒక సౌండ్, ఇక్కడి నుంచి పెడుతుంటే ఒక సౌండ్, టీ కప్పు తీసుకుంటే టీ కప్పు తీసేది ఒక సౌండ్. అంటే అప్పుడు ఫైట్ అంటే ఏముంది, ఒక సూట్ కేసు తీసుకొని కొట్టడమే కదా సౌండ్. అవును, అవన్నీ ఒరిజినల్గా ట్రాక్స్ అన్నీ మేము కొన్ని శివాకి రైల్వే ట్రాక్స్ ఉన్న సౌండ్ ఉంటే నాగరా పెట్టుకొని ఆ ట్రాక్ సౌండ్ తీసేవాళ్ళం. సినిమా మొత్తానికి ఆ సౌండింగ్స్ తీసుకున్నారంట ఆయన. సౌండింగ్ తీసుకునేవాళ్ళం. ఇళయరాజా గారి దగ్గరికి ట్రాక్ కోసం వెళ్ళేటప్పటికి ఈ సౌండ్స్ అన్ని రెడీగా ఉన్నాయంట. నేను ఉండేవాడిని. ప్రతిదీ హారన్ సౌండ్ కానీ, కార్ సౌండ్ కానీ ఆ సౌండ్ తీయనేవాడు. ఆ రైల్వే ట్రాక్ సీన్ ఉంది కదా, సీన్ ఉన్నప్పుడు వెనక ట్రైన్ వచ్చేదానికి టైం పడుతుందని చెప్తే సైలెన్స్ రాని చేసి సైలెన్స్ పక్కన సౌండ్ తీసుకున్నాడు. అమలా గారి కిడ్నాప్ సీన్, ఆ సైలెన్స్లో నుంచి పొగ వస్తుంది సార్, దాన్ని కూడా రికార్డ్ చేసేవాళ్ళు. అయ్యా అంటే ఎక్కడ వాడతాడు ఏంటి అనే సంగతి కాదు, ఏదైనా సరే గేర్ వేసేది డీటెయిల్డ్గా ఉంటుంది సినిమా అంతా. ఇంకా ఇప్పుడైతే ఇంకా అదిరిపోద్ది ఇప్పుడు, ఎందుకంటే ఈ ట్రాక్ చేసేటప్పటికి రేపు 14వ తారీఖు అసలు మామూలు బీభత్సంగా ఉంటుంది, బీభత్సంగా ఉంటుంది సినిమా. 14 నేను కూడా చూడాలి ఇప్పుడు. అది దాని అప్పటికి ఇప్పుడు ఇంకేం చేసి వెళ్తున్నారా మీరు? తప్ప వెళ్ళకుండా మీ టీం ఏమన్నా టీం ఎవరు చెప్పలేదు కానీ అలాగే. సో ఫైనల్గా ఈ జనరేషన్కి శివ సినిమా గురించి ఏం చెప్తారు? ఇప్పుడున్న ఈ జనరేషన్ శివ సినిమా ఈ జనరేషన్ అందరూ చూడాల్సిన సినిమా. బాహుబలులు తర్వాత ఈ త్రిబులార్లు ఇవన్నీ కాదు, తక్కువ బడ్జెట్లో సినిమా ఎలా చేయాలి, లేకపోతే అంటే నేను ఆడియన్స్ అంటే సినిమా బాగుంటే ఏదంటే అది చూస్తారు కానీ ఆడియన్స్ చెప్పటం కాదు, వచ్చే డైరెక్టర్లు చెప్తున్నాను. డైరెక్టర్లు అవ్వాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చెప్పేది ఏంటంటే, సినిమా తక్కువ బడ్జెట్లో ఎలా తీయాలి, సౌండ్ ఎఫెక్ట్స్ మనం వెళ్ళి మ్యూజిక్ డైరెక్టర్తో కొట్టిస్తారని అవసరం లేదు. మన దగ్గర ఒక సౌండ్ది ఉంటే మనకు కావాల్సినవన్నీ రైల్వే ట్రాక్ దగ్గరికి వెళ్తే రైల్వే ట్రాక్ సౌండ్ వస్తుంది. ఏది కావాలన్నా మనం క్రియేట్ చేసుకోవాలి. ఒరిజినల్ శివలో అలా చేసాం ఒరిజినల్గా.
ట్రైన్ ట్రాక్ దగ్గర ట్రాక్స్ అని ఇలా చేశాం కదా, ఇట్లా చేసుకొని శివ సినిమాని ఇంకొక 10-15 ఏళ్ళు ఇంకా గుర్తుంటుంది నాకు తెలిసి.